హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ 4. సో క్రిష్ 4 అనేది ఫీచర్లో మన ముందుకు వస్తున్నట్టు తెలుసు. అయితే ఇక్కడ ప్రీవియస్ పార్ట్స్ చూసుకున్నట్టయితే రాకేష్ రోషన్ గారు డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ 4th పార్ట్ గురించి, డైరెక్టర్ గురించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే హృతిక్ రోషన్ గారి ఈ ఫిల్మ్ని డైరెక్ట్ అయితే చేస్తున్నారంట. లైక్ ఫ్రెండ్స్, తనే హీరో, తనే డైరెక్టర్, అది కూడా హృతిక్ రోషన్ గారి ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్గా ఇది ఉంటుంది. సో హృతిక్ రోషన్ గారు క్రిష్ 4 వచ్చేసి డైరెక్ట్ అయితే చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు దీన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ వచ్చేసి 2026 ఇయర్లో స్టార్ట్ అయితే అవుతుంది అండ్ 2027 ఇయర్లో రిలీజ్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, హృతిక్ రోషన్ గారి క్రిష్ 4 వచ్చేసి తనే డైరెక్ట్ చేసుకుని తనే హీరోగా యాక్ట్ చేసి ఈ ఫిల్మ్ మన ముందుకు 2027 ఇయర్లో రిలీజ్ ఉండబోతుంది. నెంబర్ 2, రీసెంట్గా మాలీవుడ్ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కూడా రిలీజ్ చేశారు. మనకి తెలుగు డబ్బింగ్ డైరెక్ట్గా కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ తెలుగులో రీమేక్ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ గారు ఈ ఫిల్మ్ సంబంధించి రీమేక్ రైట్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో కళ్యాణ్ రామ్ గారు తీసుకున్నారు కాబట్టి తనే యాక్ట్ చేసి తనతోనే హీరోగా ఫిల్మ్ అయితే వస్తుందా, లేకుంటే తన ప్రొడక్షన్ బ్యానర్ వాయించి ఎవరితోనైనా వస్తుందా అనేది ఇది ఇంకా తెలీదు. సో కళ్యాణ్ రామ్ గారు ఈ ఫిల్మ్ రైట్స్ అనేవి బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది తెలుగులో వచ్చేసి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫిల్మ్ వచ్చేసి ఆఫీసర్ ఆన్ డ్యూటీ మనకి తెలుగు డబ్బింగ్ కూడా నెట్ఫ్లిక్స్ వారు డైరెక్ట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు మస్ట్ అండ్ ట్రై అయితే చేయవచ్చు, ఖచ్చితంగా చూడవచ్చు. చూడని వారు వెళ్ళి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వాచ్ చేయండి. సో ఫ్యూచర్లో తెలుగులో కూడా ఈ ఫిల్మ్ వచ్చేసి రీమేక్గా మనకైతే తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి పూజా సెరమనీ అయితే జరుగుతుంది. ఉగాది స్పెషల్ గా పూజా లాంచ్ ఈవెంట్ అనేది చేస్తున్నారు. అండ్ దాని తర్వాత రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. లైక్ ఈ ఫిలిం ఇప్పుడు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మన ముందుకు పొంగల్కి అయితే తీసుకురావడానికి అయితే ప్లానింగ్ అయితే ఉంది. అండ్ ఈ ఫిలింలో వచ్చేసి హీరో వచ్చేసి మనకి చిరంజీవి గారు తెలుసు. ఇంకా ఫీమేల్ లీడ్లో ఎవరు కన్ఫర్మ్ అవుతున్నారంటే 2 యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళే కాజల్ అగర్వాల్ అండ్ పూజా హెగ్డే. సో ఈ 2 యాక్టర్స్ని ఈ ఫిల్మ్లో తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. లైక్ ఇప్పుడు జరిగే పూజా సెరమనీకి వచ్చేసి చీఫ్ గెస్ట్గా వెంకటేష్ గారు రాబోతున్నారు. అయితే ఇంకో న్యూస్ కూడా ఉంది. చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్లో వెంకటేష్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అయితే చేస్తున్నారంట. లైక్ అది ఇప్పుడు అనిల్ రావిపూడి గారు తీస్తున్న ఈ ఫిల్మ్లోనే యాక్ట్ చేస్తున్నారా, లేకుంటే ఇంకో ఫిల్మ్లో అనేది కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. నెంబర్ 4, రవితేజ గారి నుంచి మరొక న్యూ ఫిలిం బిగిన్ అయితే చేస్తున్నారు. అయితే దానికి ముందు మనకి ఒక ఫిలిం థియేటర్స్లో రావాల్సి ఉంది. అదే మాస్ జాతర. లైక్ ఈ ఫిలిం సంబంధించి వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. యాక్చువల్గా డేట్ వచ్చేసి May 9th ఫిక్స్ అయితే చేస్తున్నారు. బట్ May 9th పక్కా వస్తుంది అని చెప్పేసి చెప్పలేం, డేట్ చేంజ్ కూడా కావచ్చు. అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రవితేజ గారిది మరొక న్యూ ఫిలిం అనేది స్టార్ట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. అండ్ ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే మమితా బైజు అండ్ కయాదు లోహర్. సో వీళ్ళైతే ఈ ఫిల్మ్లో ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తున్నారు. వెయిట్ చేయండి, ఈ ఫిల్మ్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఫుల్ డీటెయిల్స్, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి టోటల్ డీటెయిల్స్ మనకి రివీల్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 5, రామ్ చరణ్ అప్కమింగ్ ఫిలిం పెద్ది. మొన్నే మనకి లుక్స్ అనేవి రివీల్ చేశారు, అదైతే చూసాం. అయితే డిసప్పాయింటింగ్ ఏంటంటే మనకి గ్లిమ్స్ అయితే రాలేదు. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్లిమ్స్ సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. సో గ్లిమ్స్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. గ్లిమ్స్ అయితే మనకి లేకుండా అయితే లేదు. సో అది రెడీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎడిట్ వర్క్ జరుగుతుంది కాబట్టి డిలే అయితే అయింది, అందుకు రిలీజ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్, గ్లిమ్స్ సంబంధించి వర్క్ అనేది స్టిల్ జరుగుతూనే ఉంది మనకి రిలీజ్ చేయడానికి. సో అది కానీ అయిపోతే ఉగాదికి గ్లిమ్స్ అనేది రిలీజ్ చేద్దామనైతే ఉన్నారు. సో ఉగాది లోపల రెడీ అయితే అయిపోతే మనకి పెద్ద మూవీ నుంచి రామ్ చరణ్ గ్లిమ్స్ రిలీజ్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, టీం అయితే దాని మీద వర్క్ చేసి బెస్ట్ అవుట్పుట్ అయితే మన ముందుకు తీసుకురావడానికి అయితే ఉన్నారు. సో అది ఫినిష్ అయితే మనం ఉగాదికి పెద్ద ఫిలిం నుంచి గ్లిమ్స్ అయితే చూస్తాము, లేకుంటే ఇంకొంచెం టైం అయితే పట్టొచ్చు. నెక్స్ట్ నెంబర్ 6, ది స్కెలిటన్ ట్విన్స్. ఈ ఫిలిం వచ్చేసి 2014 ఇయర్లో వచ్చింది. అమెరికన్ కామెడీ డ్రామా ఫిలిం 10కి 6.8 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం వాచ్ అయితే చేయవచ్చు. సో వర్త్ వాచ్ ఫిలిం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం ట్రై అయితే చేయండి. నెంబర్ 7 డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ నుంచి వస్తున్న న్యూ ఫిలిం జోవెల్ థీఫ్ ది హీస్ట్ బిగిన్స్ స్టారింగ్ సైఫ్ అలీ ఖాన్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ ఫిలిం నుంచి మనకి ఆల్రెడీ టీజర్ కట్ అనేది వచ్చింది, మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ అయితే చేశారు, April 25th. ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో హిందీతో పాటు మనకి ఇంగ్లీష్, తమిళ్, తెలుగు ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతాయి. నెంబర్ 8 ఈ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రావాల్సిన 2 మూవీస్ లిస్ట్ నుంచి మిస్ అయితే అయ్యాయి. ఒకటి శబ్దం, ఇంకోటి జాబిలమ్మ నీకు అంత కోపమా. లైక్ శబ్దం మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాల్సి అయితే ఉంది, బట్ రిలీజ్ చేయలేదు. ఇంకా జాబిలమ్మ నీకు అంత కోపమా సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వీక్లో రావాల్సి అయితే ఉన్నది, అది కూడా తెలుగు వర్షన్ రిలీజ్ చేయలేదు. సో ఈ 2 మూవీస్ గురించి ఫ్రెండ్స్ ఇంకా న్యూ డేట్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, వెయిట్ చేయండి, మనకి త్వరలోనే చూడడానికి వస్తుంది. మీరు ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఈ ఫిలిమ్స్ని చూస్తారేమో. న్యూ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. నెంబర్ 9 కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2. ఇది మలయాళం ఒరిజినల్ సిరీస్. సీజన్ 1 అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, 2023 ఇయర్లో మనకి సీజన్ 1 అయితే వచ్చింది. బ్లాక్ బస్టర్ సిరీస్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా చూడకపోతే జియో హాట్స్టార్లో ఉంది, చూడండి. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అనేది మీరు చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడు ది కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 అనేది తీసుకుని వస్తున్నారు, కమింగ్ వెరీ సూన్. దీని నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ఈ టీజర్ కట్ వచ్చేసి మనకి డిజిటల్గా కాకుండా థియేటర్స్లో వచ్చేసి స్క్రీనింగ్ అయితే చేశారు. ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ వచ్చేసి దానికి సంబంధించి టీజర్ కట్ బిగ్ స్క్రీన్లో స్క్రీనింగ్ అయితే చేయడం, బట్ అది మనకి డిజిటల్గా ఇంకా రాలేదు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి త్వరలో రిలీజ్ చేస్తారు. సో ఏప్రిల్ మంత్లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉండవచ్చు. నెంబర్ 10 పొలిమేరా పార్ట్ 3. ఈ ఫిలిం అయితే మనం చూస్తున్నాం, చాలా బాగుంటుంది తెలుసు. 1 and 2 అయితే, అండ్ 3 వచ్చేసి కంటిన్యూషన్గా స్టోరీ అనేది నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ డీటెయిల్స్ అనేవి మనకి పొలిమేరా 3లో అయితే ఉండబోతున్నట్టు తెలుసు కదా. సో ప్రెసెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 2025 ఇయర్లో ఈ పొలిమేరా 3 అనేది మన ముందుకైతే రావట్లేదు. టీమ్ 2026 ఇయర్ సంక్రాంతికి, అంటే కొన్ని బిగ్ మూవీస్ ఉండగా సంక్రాంతికి, సో అందులోనే ఈ ఫిలిం కూడా రిలీజ్ చేస్తున్నారంట. సో పొలిమేరా 3 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్స్లో తీసుకుని వస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అవబోతుంది. నెంబర్ 11 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. March 31st ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవబోతుంది. నెంబర్ 12 నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఫిలిం కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ ఫిలిం వచ్చేసి కోర్టు డ్రామా అండ్ థ్రిల్లర్గా తీసుకుని వచ్చారు. సింపుల్గా మూవీ అనేది డీసెంట్ వాచ్ అనేది చెప్పాలి. సో చాలా సింపుల్గా మూవీ అయితే బాగుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి ప్రీమియర్ అయితే ఉండబోతుంది, మీకు చూడడానికి కమింగ్ వెరీ సూన్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. సో April 2nd వీక్లో కోర్ట్ ఫిలిం మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు, వెయిట్ చేయండి. డేట్ కన్ఫర్మేషన్ పోస్టర్ రివీల్ ఉంటుంది. నెంబర్ 13 శర్వానంద్ 38th ఫిలిం. డైరెక్టర్ సంపత్ నంది. ఈ ఫిలిం వచ్చేసి పీరియడిక్ యాక్షన్ డ్రామా అండ్ 1960 బ్యాక్ డ్రాప్లో ఫిలిం అయితే ఉండబోతుంది. ఇందులో శర్వానంద్ లుక్ వచ్చేసి ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం చూడబోతున్నాం. సో తన లుక్ అనేది మనకి ఇప్పుడు రివీల్ చేయబోతున్నారు. March 30 తన లుక్ బయటకైతే రివీల్ అయితే అవబోతుంది, వెయిట్ చేయండి. ఈ ఫిలింలో తన లుక్ వచ్చేసి చాలా యూనిక్గా ఆసమ్గా ఉంటుందంట. సో టుమారో వచ్చినాక మనకి తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 14 అగత్య. ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వాచ్ అయితే చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.